నమస్తే. గత నెల 20 రోజులుగా మనం నిరుద్యోగుల ధర్నాలు చూస్తూనే ఉన్నాం, వాళ్ళ డిమాండ్స్ వింటూనే ఉన్నాం. డిఎస్సి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఇదైతే జరిగింది, వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి, వాళ్ళకి అన్యాయం అయితే జరిగినట్టే కనపడుతుంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏమైనా కానీ వాళ్ళు ఏదైతే పోస్ట్ పోన్ అనే అంశాన్ని ముందు పెట్టి వీళ్ళని కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నుంచి అనితారెడ్డి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రోజు కూడా ధర్నాకి మెయిన్ రీజన్ ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పాలంటే మెయిన్ అంశం వేరు, గ్రూప్ 2 వాళ్ళ లేవనెత్తిన మెయిన్ అంశం అయితే ఏంటంటే వాళ్ళ పోస్టులు పెంచాలని చెప్పేసి, ఏదైతే టైం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ రూపంలో వాళ్ళు ముందు పెట్టారు, ఎట్లా చూడాలి? సింపుల్ అండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు. ఈ 10 ఏళ్ళు నియామకాలు అనేది ఊసేలేదు. మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే ఏదో మాకు నియామకాలు వస్తాయని ఒకే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనికి కూర్చుంది. కానీ అదే నియామకాలు గత 25-30 రోజుల నుంచి ఇదే చర్చ రాష్ట్రం అంతటా నిరసనలు దాక్కుతున్నాయి. అయినా కూడా చెల్లించకుండా కొత్తగా నిన్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేశామని ప్రెస్ రిలీజ్ చేశారు. గ్రూప్ 2ని రిలీజ్ చేశామని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయను కూడా వేయలేదు, అవి కంటిన్యూ నడుస్తున్నాయి. అయితే ఈ గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేశారే గానీ అందులో ఉన్న పోస్టులు పెంచుతారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వము. అండ్ ఇంకొకటి, మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఈ 3 టాపిక్స్ గురించి కూడా ఒక క్లారిటీ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఎంతసేపు టైం గడుపుదామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వాళ్ళకి టైం కావాలి. ఇప్పుడు చాలా నెగిటివ్ ఉంది కాబట్టి ప్రజలు ఎవరి దగ్గరకు ఓట్లేయరు కాబట్టి ఆ నెగిటివ్ ఓడించుకోనికి వాళ్ళకి టైం కావాలి. కానీ ఒక జీవితాన్ని నిరుద్యోగులకు ఒక జాబ్ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళ జీవితం కోసం మాత్రం ఒక భరోసా అవసరం లేదు, వాళ్ళకు ఒక వ్యవధిని ఇవ్వనవసరం లేదు. అంటే నీకు టైం కావాలి, 5 ఏళ్ళు ఉండటానికి నీకు అంత టైం ఉంటే జీవితాంతం మన జీవితం ఆధారపడి ఒక ఉద్యోగం చేసి బతికేటోడికి వాడికి టైం అవసరం లేదా? ఇంకొకటి చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు కూడా, ఏంటంటే 1:1 సాధ్యం కాదు, 1:100 సాధ్యం కాదు. మేము దాన్ని కోర్టులో వేసినా కూడా అది వెనక్కి రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. 1:50 మేము చేయగలమని చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 చేస్తామని ముందే చెప్పారు కదా, మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు కదా. మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా సాధ్యం అవ్వట్లేదు? అంటే మీరు అధికారం ముందు ఒకలాగా, అధికారం తర్వాత ఒకలాగా మీరే చేస్తారా? ఇప్పటికీ 33% ఉమెన్ రిజర్వేషన్ అన్ని స్టేట్స్ లో అవైలబుల్ ఉంది, ఇక్కడ ఎందుకు అవైలబుల్ లేదు? మీరు అదే కమిటీ తోటి, కమిషనరేట్ తోటి మాట్లాడి ఎందుకు అవైలబుల్ కాదు, మిగతా స్టేట్స్ లలో ఎందుకు అవైలబుల్ ఉందని కూర్చొని మాట్లాడారా? ఇంతవరకు అసలు కమిషన్ దాని గురించి మాట్లాడారా? మన ప్రభుత్వమే ఎందుకు అమలు చేయట్లేదు 1:100 అనేది? మిగతా స్టేట్స్ కి ఎలా పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు? అలా పాసిబుల్ కానిచో మీరంటే ఫేక్ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టే కదా, నిరుద్యోగులు మోసం చేసుకున్నట్టే కదా. ఈ భూ మాటలు చెప్పి ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారు? అంటే మీరు కూడా కొట్లాడిన పరిస్థితి చూసాం మనం. ఓయూలో ఆ రోజు లేడీస్ విషయంలో కూడా మీరు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో. ఇప్పుడు నిన్న కూడా ముందస్తు అరెస్టులు అని చెప్పి టీజీపీఎస్సీ ముట్టడని చెప్పి ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి సంబంధించి ముందస్తు అరెస్టులు లేడీస్నే చేశారు. ఫస్ట్ వాళ్ళ రూమ్లకి వెళ్ళి, వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి లేడీస్ని. ఎట్లా చూడాలి మరి ఈ విషయాలు? అంటే సేఫ్టీ మిస్ అవుతుందా లేకపోతే ఎక్కడండి? అసలు రక్షణ లేకుండా పోతుంది లేడీస్ కి. డిఎస్సి పిల్లలు, గ్రూప్ 1 గ్రూప్ 2 పిల్లలు చాలా మంది లేడీస్ కూడా, ఆడవాళ్ళు చాలా బయటికి వెళ్ళిన చాలా కష్టం. అది వాళ్ళు ఉద్యోగం కోసం బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలుపుతుంటే ఆడవాళ్ళను కూడా చూడకుండా రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టిన వైనాలు ఉన్నాయి. మేము ఒక రోజు మొత్తం మేము 9:30కి పోలీస్ స్టేషన్ కి వెళ్తే, ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం చీకటిమయం ఉంది గ్రౌండ్ మొత్తం. వెళ్ళేసరికి మేమే చేసాం, మేము చీకట్లోనే ఉన్నామన్నారు. ఆడపిల్లలు వెళ్ళేసరికి బోర్న పట్టుకొని ఏడ్చేశారు. అక్క మేము పొద్దున తీసుకొచ్చిర్రు 11:30కి, మాకు వాటర్ లేదు, ఫుడ్ లేదు, మాకు అసలు వాష్రూమ్ వెళ్దామంటే ఫెసిలిటీస్ కూడా లేదు, ఎవరిని అడగాలో తెలుస్తలేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిరు. 11:30కి వచ్చిన మేము ఇప్పుడు 10:30 కావస్తుంది. మా బాధ ఎలా అక్క, అసలు పట్టించుకునే నాదు లేదంటే ఆడవాళ్ళని 6 వరకు ఉంచుదామన్నా 6 వరకే ఉంచుతారు ఏ స్టేషన్ లో కానీ, తర్వాత వదిలేస్తారు. 9:30 వరకు ఏ రూల్ ఉందని మీరు ఉంచారు? 9:30 వరకు లేడీస్ కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి 300-400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు. దేనికోసం వచ్చారు? వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. మనకంటూ ఒక రిజల్ట్ వస్తుందనే కదా, ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే మనకు న్యాయం జరుగుతుందని కదా. కానీ ఆ న్యాయం కోసం పోరాటం కూడా నువ్వు చేయనియట్లేదు. కొట్లాడినా కూడా వాళ్ళు పోస్ట్ పోన్ వరకే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా అదే పోస్ట్ పోన్ చేయమని అన్నారు.
వాళ్ళు ఎంతసేపు పోస్ట్ పోన్ చేయాలి, మాకు ఇచ్చిన సంఖ్యను పెంచాలని అన్నారు. నువ్వు పోస్ట్ పోన్ చేయలేదు, ఇచ్చిన సంఖ్య చేయలేదు, యాజ్ టీజ్ గా నువ్వు అప్లై చేసావు. ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టావు. వాళ్ళ మానసిక స్థితి అస్సలు బాగాలేదు. ఒక్కొక్కరికి 20 సబ్జెక్టులు ఉన్నాయి, దగ్గరగా 52 బుక్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్ ఉంది వాళ్ళకు. అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అవి ఏం అర్థం చేసుకోకుండా ఒక 1 month లో వాళ్ళని ప్రిపేర్ కమ్మంటే ఎలా అవుతారండి? ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే అన్ని ఎగ్జామ్స్ 1-2 కాదు, అట్లా 4-5 ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్న భరోసా ఉంది. కానీ నువ్వు ఆ భరోసా కూడా కల్పించే పనిలో లేకున్నావంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ధర్నా వల్ల మీరేం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు ఈ ధర్నా నుంచి? ఈ ధర్నా వల్ల ఇప్పుడు దగ్గర 25 రోజులు అవుతుంది. 25 రోజుల నుంచి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఒక మెట్టు దిగి ఒక గ్రూప్ 2 వాళ్ళకి సమయం ఇచ్చింది. కానీ ఆ సమయం ఇచ్చింది కానీ గ్రూప్ 2 పెంచుతామని అనౌన్స్ మాత్రం చేయలేదు. మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కూడా ఇంతవరకు 9 నెలలు అవుతుంది, ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. కానీ రానున్న రోజుల్లో వీళ్ళు ఇలానే సైలెంట్ గా మేము ఇలానే ఉంటామని ఆలోచిస్తే మాత్రం మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో, శివేంద్ర మహేందర్ అన్న గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఈ నిరుద్యోగుల మీద మేము వాళ్ళకు అండగా ఉండి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మేమందరం కృషి చేస్తాం.